అంబటి మురళీకృష్ణ నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలు ఆయన లేవనెత్తడం జరిగింది. అదేమంటే నేను ఆరోపణలు చేస్తున్నానని చెప్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఆరోపణలు చేయటంలా నేను వాస్తవాలు తెలియజేస్తా ఉన్నా. ఆరోపణలకి వాస్తవాలకి చాలా తేడా ఉంది. ఎందుకంటే తీసుకున్న పర్మిషన్స్ అన్ని కూడా 2015 సంవత్సరంలో ఆదిత్య ఇన్ఫ్రా తీసుకుందని ఆయన మాటల్లోనే ఆయన చెప్పాడు. ఆయన మాటలోనే ఏం చెప్తున్నాడు, రైల్వే ఎన్ఓసి అనేది ఆదిత్య ఇన్ఫ్రా G+4కి 4 బ్లాక్స్ కోసం తీసుకుందని. ఆ రైల్వే ఎన్ఓసి వాళ్ళకి ఇచ్చినప్పుడు రైల్వేకి సంబంధించిన స్థలం దగ్గర నుండి ఆదిత్య ఇన్ఫ్రాకి పర్మిషన్ ఇచ్చినప్పుడు దాదాపుగా 28 మీటర్ల దూరంలో నిర్మాణం చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. సో ఆదిత్య ఇన్ఫ్రా ఏదైతే ఇప్పుడు రైల్వే ఎన్ఓసి కావచ్చు, అలాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావచ్చు, ఫైర్ ఎన్ఓసి కావచ్చు, ప్రతిదీ కూడా తీసుకుంది ఆదిత్య ఇన్ఫ్రానే. ఆయన మాటల్లోనే చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చారు. ఆయన మాటల్లోనే నిన్న చెప్పిన దాని ప్రకారం రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చారు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కు ఒక ప్లాన్ ఇచ్చారు, ఫైర్ వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చారు. ఆదిత్య ఇన్ఫ్రా ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందో ఏలూరు జూట్ మిల్స్ వాళ్ళు వాళ్ళ ఓన్ గా మొదలు పెట్టారు. ఏలూరు జూట్ మిల్లు వాళ్ళు మొదలు పెట్టినప్పుడు అంబటి మురళి యొక్క పాత్ర ఏంటి అంటే, అంబటి మురళి అనే వ్యక్తి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం రిక్రూట్ చేయబడ్డాడు ఏలూరు జూట్ మిల్స్ లో. అంటే కన్స్ట్రక్షన్ సూపర్విజన్ కానీ మార్కెటింగ్ కానీ సూపర్వైజ్ చేయడానికి అంబటి మురళిని ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు ఏలూరు జూట్ మిల్తో. మరి ఈయన ఈ ప్రాజెక్ట్కి ఓనర్ ఎలా అయ్యాడని నేను అడుగుతా ఉన్నా. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఉన్న వ్యక్తి అంబటి మురళి బజరంగ అర్బన్ ఇన్ఫ్రా పేరుతో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఉన్న వ్యక్తి ప్రాజెక్ట్ ఓనర్ ఎలా అయ్యాడు? ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు, నన్ను ఒక ప్రముఖ బిల్డర్ గా నేను వచ్చానని చెప్తున్నాడు నిన్న ప్రెస్ మీట్ లో. ఆయన ఐ విల్ అప్రిషియేట్ దట్. ఒక ప్రముఖ బిల్డర్ గా ఆయన వచ్చినప్పుడు, నువ్వు హై రైజ్ భవనం కడుతున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల నుండి కావాల్సిన ఎన్ఓసీలు పాటించాల్సిన నియమ నిబంధనలు తెలియకుండానే ఆయన ప్రముఖ బిల్డర్ అయ్యాడా? తెలుసు. ఆయన ఉద్దేశపూర్వకంగా, నేను గతంలో కూడా చెప్పా, 25/2023 ఆదిత్య ఇన్ఫ్రాకి 2015లో రైల్వే వాళ్ళు ఇచ్చిన ఎన్ఓసికి విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని రైల్వే అధికారులు గుర్తించి వాళ్ళకి ఇచ్చిన రైల్వే ఎన్ఓసిని రద్దు చేయడం జరిగింది. అది రద్దు చేసిన తర్వాత వెంటనే ఏదైతే ఏలూరు జూట్ మిల్స్ వాళ్ళు ఆదిత్య ఇన్ఫ్రా ఆగిన తర్వాత ఏలూరు జూట్ మిల్స్ వాళ్ళు వాళ్ళ సొంతంగా ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేశారో, ఈయన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పెట్టుకొని వాళ్ళు రైల్వే ఎన్ఓసికి అప్లై చేస్తే దాన్ని కూడా రైల్వే అధికారులు తిరస్కరించారు. 6వ నెలలో దాన్ని తిరస్కరిస్తే వెంటనే ఈయన 11వ నెల నవంబర్ టెంటేటివ్గా అరౌండ్ 5th or 10th మధ్య 2023 సంవత్సరంలో ఇర్రికవబుల్ జీపీఏ ఏలూరు జూట్ మిల్ నుంచి చేసుకున్న మాట వాస్తవమా కాదా? ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రా రైల్వే ఎన్ఓసి రద్దు చేసినప్పుడు కానీ, ఏలూరు జూట్ మిల్స్ సంబంధించి రైల్వే ఎన్ఓసిని తిరస్కరించినప్పుడు కానీ దానికి సంబంధించిన సమాచారాన్ని బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కి రైల్వే అధికారులు అందించిన మాట వాస్తవమా కాదా? అంటే ఆయన ప్రాజెక్టు ఓనర్ గా మారినప్పుడు, ఇందాక నేను అడిగా, ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఉన్న వ్యక్తి ఓనర్ గా ఎలా మారారు? ఎప్పుడైతే ఏలూరు జూట్ మిల్ కు సంబంధించిన రైల్వే ఎన్ఓసిని తిరస్కరించడం జరిగిందో, ఏలూరు జూట్ మిల్ కు సంబంధించిన యాజమాన్యాన్ని అధికారం ఉంది కాబట్టి వాళ్ళని భయపెట్టి, నాకు అధికారం ఉంది, నేను రైల్వే ఎన్ఓసీలు కానీ పర్మిషన్లు కానీ తెచ్చుకుంటా, నేను కావాల్సిన చోట సంతకాలు పెట్టండి అంటే వాళ్ళకి 89 అపార్ట్మెంట్లు, ఇవాళ చూడండి 5 ఎకరాల 80 సెంట్లలో ఎవరైనా డెవలప్మెంట్కి ఇస్తే ఎన్ని వస్తాయి అపార్ట్మెంట్లు? సగం ఇస్తారు, కనీసం 50% వాటా ఇస్తారు. కానీ ఏలూరు జూట్ మిల్ వాళ్ళకి కేవలం 89 అపార్ట్మెంట్లు మాత్రమే ఆయన ఇచ్చి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అలా ప్రాజెక్టు ఓనర్ అయిపోయాడు 2023 నవంబర్ నాటికి. మరి ఆయన ఓనర్ అయ్యే నాటికే ఆ ప్రాజెక్ట్ కి రైల్వే ఎన్ఓసి తిరస్కరించారు అనేది ఆయనకి తెలుసు. ఆయనకి సంబంధించిన సమాచారం కూడా వాళ్ళు ఏదైతే లేఖలు ఉన్నాయో ఆ లేఖల్లో బజరంగ అర్బాన్ని మెన్షన్ చేస్తూ కూడా వాళ్ళ కాపీలు పంపించారు. అంటే ఎవరెవరిని మోసం చేస్తున్నారు? అలాగే ఆయన ఇంకో మాట చెప్తా ఉన్నాడు, ఆయనకి ఆదిత్య ఇన్ఫ్రాకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు, ఫైర్ ఎన్ఓసి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి పేర్లు యాక్చువల్ గా అయితే ఆదిత్య ఎన్ఓసి ఇవ్వాలి, పేరు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే సంబంధం లేకుండా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ప్రతిదీ కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆయనే చెప్తున్నాడు. నేను ఏం చెప్తున్నాడు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ నేను 600 అపార్ట్మెంట్స్ తీసుకున్నాను, నేను 500 కడుతున్నాను అని చెప్పి, అది వైలేషన్ కాదా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏ ప్రాజెక్ట్ అయితే తీసుకుంటారో, ఏ డిజైన్ కి అయితే తీసుకుంటారో, ఏ స్కోప్ కి అయితే తీసుకుంటారో ఖచ్చితంగా
ఖచ్చితంగా దానికి విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే ఈసీ క్యాన్సిల్ చేసే అధికారం ఉంది అని చెప్పి ఆయనకి ఇచ్చిన ఈసీలోనే ఉంది. అలాగే ఈసీ ఇచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డు నుంచి సిటీఈ తీసుకోవాలి, సిఓఈ తీసుకోవాలా ఏంటంటే అధికారం ఉంది, ఆపేవాడు లేడు, నేను ఏదైనా చేయొచ్చు, ఏదైనా కట్టచ్చు. అంతకు తప్పితే ఆయన చెప్పినట్టు పేరున్న బిల్డర్గా పాటించాల్సిన నిబంధనలు పాటించుంటే ఈ పరిస్థితి ఇవాళ ఉండేదా అని నేను అడుగుతా ఉన్నా. రెండోది ఆయన ఏం చెప్తున్నాడు, రాష్ట్ర సంపద సృష్టిస్తుందని చెబుతున్నాడు. సంపద ఎవరికి? రాష్ట్రానికి సృష్టించదు, అంబటి మురళీకృష్ణ సృష్టిస్తుంది. సైటు ఓనర్ కూడా సృష్టించదు. ఇందా నేను చెప్పా 5 ఎకరాల 86 సెంట్లు ఇచ్చిన ఏలూరు జూట్ మిల్ ఓనర్కేమో 89 అపార్ట్మెంట్స్ వస్తాయి. ఇవాళ ఆయన ఏదైతే బజరంగ్ ఫౌండేషన్ పేరు మీద నేను రకరకాల హెల్త్ క్యాంపులు పెట్టా, లేకపోతే నేను కార్డులు ఇచ్చా, హార్ట్ ఆపరేషన్లు చేశా అనే దానికి అసలు ఏలూరు బజరంగ్ ఫౌండేషన్ అనేది రిజిస్టర్డ్ బాడీయా? మరి బజరంగ్ ఫౌండేషన్ పేరు మీద ఈయన ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడే? ఈ ప్రాజెక్టులోయే కదా. అలాగే మొన్న ఎన్నికల సందర్భంగా ఏదైతే ఆయన ఎలక్షన్స్ కోసం కూడా ఈ నిధులు డ్రా చేసి ఉపయోగించాడు. సంపద ఆయనకి సృష్టించింది కానీ రాష్ట్రానికి సృష్టించలా. నిజంగానే ఆయనకి సంపద ఎప్పుడు కేవలం ఓనర్కి 89 ప్లాట్లు ఇచ్చినాడు అంటే ఆయన ఖర్చు సగం తగినట్టే కదా. ల్యాండ్ ఆయనది కాదు, కోట్ల విలువైన భూమి ఆయనది కాదు, 89 అపార్ట్మెంట్లు మాత్రం ఇచ్చాడు. ఏమన్నా రూపాయి తక్కువకి అమ్మాడు ఆయన? ఏమన్నా సమాజం కోసం ఆయన ఏమన్నా రూపాయి ఇదిగో నాకు 89 అపార్ట్మెంట్లే ఓనర్కి ఇచ్చాను, ఇంత విలువైన కోట్ల విలువైన భూమి నాకు తక్కువలో వచ్చింది కాబట్టి నేను కూడా సమాజాన్ని ఉద్ధరిద్దాం కాబట్టి నేను ఏదైనా తక్కువ ధరకు నేను అపార్ట్మెంట్లు ఇస్తా ఏమైనా ఇచ్చాడా? లేదే, మార్కెట్ ధరకు అనుగుణంగానే అమ్మాడు ఆయన. కాబట్టి దీనిలో సంపద ఏంటి, సృష్టించడం ఏంటి, సమాజ సేవ ఏంటి? నువ్వు ఒక బిల్డర్గా ఉండి అనుభవం ఉందన్న బిల్డర్వి ప్రభుత్వ పరంగా పాటించకుండా ఊరికినే ధూళిపాల నరేంద్ర అడ్డం పడ్డాడు, లేకపోతే ఇంకొకళ్ళు అడ్డం పడ్డారు. నాకు ఇంకోటి చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఆయన ఏమంటున్నాడు, ఇదేదో కార్పొరేషన్ అంట నా చెప్పు చేతల్లో ఉందంట, ఏదో నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను. నేను అనేది ఒకటే, కార్పొరేషన్లో మరి ఆదిత్య ఇన్ఫ్రాకి సంబంధించిన రైల్వే ఎన్ఓసి అనేది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసిన సమాచారం అనేది కార్పొరేషన్కి వస్తే నాకు అంత ముందే దానికి సంబంధించిన సమాచారం ఉంది. మేము ఎలక్షన్లు అయిన తర్వాత దానికి సంబంధించిన సమాచారాన్ని వెలికి తీస్తే కార్పొరేషన్కి వచ్చిన పేపర్ కార్పొరేషన్లో ఎలా మాయమైంది? రైల్వే వాళ్ళు ఆదిత్య ఎన్ఓసికి సంబంధించిన రద్దు చేసింది కార్పొరేషన్ పంపిస్తే ఒక లేఖ రాశారు, అది కార్పొరేషన్ చేరినట్టు వాళ్ళకున్న టపాస్లో రిజిస్టర్లో ఎంటర్ చేశారు. కార్పొరేషన్ ఫైల్లో ఎలా మాయమైంది చెప్పాలిగా ఆయన. అలాగే తర్వాత ఆయనకి పొల్యూషన్ సందర్భంగా ఇందాక నేను చెప్పినట్టు సిటీఈ కానీ ఈఓటీ కానీ లేకుండా మొదలు పెడితే ఒక్క పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఏమన్నా ఇల్లు ఆపగలిగిందా? దాన్ని ఆపలేదు కదా. అలాగే ఇంకా చాలా విచిత్రం ఏంటంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆదిత్య ఇన్ఫ్రాకు సంబంధించిన రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అదే రైల్వే ఎన్ఓసిని పెట్టి 9వ నెల 24వ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆన్లైన్ లో ఆయన బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ వచ్చింది. అవునా కాదా? నేను ఆయనే చెప్తున్నాడు బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ నేను నిన్ను ఫ్లోర్ లో తెచ్చుకున్నాను, దానికి ఏం కాగితాలు పెట్టావు? ఏదైతే ఆదిత్య రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ చేయబడిన తర్వాత కూడా పాత రైల్వే ఎన్ఓసిని ఆన్లైన్ లో పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ నీకు వచ్చిందా లేదా? అదే విధంగా ఆయన ఫైర్ ఎన్ఓసి కూడా అప్పటి వరకు ఆయనకి లేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఆటోమేటిక్ గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైర్ ఎన్ఓసి తెచ్చుకున్నాడు వాళ్ళ పేరు మీద. తర్వాత ఎంత అరాచకవాదులు అంటే వీళ్ళు ఆదిత్య ఇన్ఫ్రా అనేవాళ్ళు ఫైర్ ఎన్ఓసికి పెట్టినప్పుడు, ఎందుకంటే నేను అనుకోవటం ఆ రోజుల్లో ఉన్న జాయింట్ కమిషనర్ ఈ భూమిని రిజిస్టర్ చేయొద్దని ఒక లెటర్ రాస్తే దాన్ని తప్పించుకోవటానికి తప్పుడు బ్లాక్ నెంబర్లు వేసి ప్రాపర్టీ రిజిస్టర్ చేశారు. ఇది నా ఆరోపణ. ఇందా నేను చెప్పిన వాస్తవాలు చేస్తే దాన్ని మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 19-24 మధ్య ఒక సర్వే లాగా చేయించుకొని ఇది బ్లాక్ 17లో రాదు బ్లాక్ 16లో వచ్చుదని ఒక సర్వే రిపోర్ట్ తీసుకున్నారు. అందుకని ఫైర్ ఎన్ఓసి అధికారులు మీరు ఒరిజినల్ గా తీసుకున్న ఫైర్ ఎన్ఓసి బ్లాక్ 17లో ఉంది మీ ప్రాపర్టీ, మీరు సబ్సిక్వెంట్ డాక్యుమెంట్ బ్లాక్ 16 అని పెట్టారు కాబట్టి దాన్ని విత్డ్రా చేస్తున్నాం అని చెప్పి లెటర్ ఇచ్చారు. అవునా కాదా? మరి నిజంగానే మాకు ఆయన చెప్పినట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ధూళిపాల నరేంద్ర ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనుకుంటే ఇవన్నీ నీకు ఎలా వచ్చింది? బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ పాత రైల్వే ఎన్ఓసి పెడితే ఎలా వచ్చింది? నీ పేరు మీద ఫైర్ ఎన్ఓసి ఎలా ట్రాన్స్ఫర్ అయింది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గ్రీన్ రేజ్ లో నిర్మాణాలు జరిగినాయా లేదా? ఎలా చేశారు? రెండోది, నిజంగానే కార్పొరేషన్ నాకు అనుసరణలో ఉంటే నేను ఒకటే అడుగుతున్నా, ఇది ఎప్పుడైతే కార్పొరేషన్ లో ఆయన ప్లాన్ కి అప్రూవల్ లేదని, రకరకాలుగా రైల్వే ఎన్ఓసి లేదని, అదే విధంగా కార్పొరేషన్ సంబంధించి ఇంకొకటి ఆయన ఏం చెప్తున్నాడు, ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళు
ఆయనే చెప్తున్నాడు 134 స్క్వేర్ మీటర్స్ ఎంతో రిజిస్టర్ చేశారని. 60 అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది. 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డుకి 804 గజాలు స్క్వేర్ మీటర్స్ రిజిస్టర్ చేయాలి. కేవలం 134 మాత్రమే రిజిస్టర్ చేస్తే కార్పొరేషన్ వాళ్ళు ఇంతే అడిగారు, నేను చేశానని అంటే నువ్వు కార్పొరేషన్ మేనేజ్ చేసినట్టు కదా ప్లానింగ్లో వాళ్ళని. మిగతా ఏదైతే 600 స్క్వేర్ మీటర్లు ఎక్కడ చూపెట్టాడు ప్లాన్లో? రైల్వే ప్రాపర్టీలో చూపెట్టారు. రైల్వే ప్రాపర్టీలో మిగతా 600 స్క్వేర్ మీటర్లు చూపెట్టి కేవలం 800 వాళ్ళు ఇవ్వాలంటే కేవలం 134 స్క్వేర్ మీటర్స్ ఇచ్చినా కూడా కార్పొరేషన్ అధికారులు మెదలకుండా కూర్చున్నారంటే అధికారులు నీతో కుమ్మక్కయ్యారా, నాతో కుమ్మక్కయ్యారా? అలాగే ఈ వాస్తవాలన్నీ ఎప్పుడొచ్చినాయి? ప్రభుత్వం మారిన తర్వాత కొద్ది నెలల తర్వాత ఇవన్నీ ఏవైతే ఆయన చేసిన అక్రమాలన్నీ ఒకటొకటిగా వెలుగులోకి వచ్చినాయి. ఆయన నిన్నేమంటాడు, నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను కార్పొరేషన్ మీద అని నేను అడుగుతున్నా. ఆయనకి నేను అనుకోవడం మొన్న ఎవరో డైమండ్ బాబు డిప్యూటీ మేయర్ ఎవరో ఉన్నాడు, డిప్యూటీ మేయర్ ఆయనకి అడ్వకేట్. ఆయన కోసం కార్పొరేషన్లో ఆయన రక్షించడానికి, ఆయన కాపాడటానికి, ఈ ప్రాజెక్ట్ అక్రమ నిర్మాణం జరగడానికి ప్రధాన భూమిక పాత్ర పోషించిన వ్యక్తి. ఇప్పుడు ఏదైతే 1180 అక్రమ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పాడు, ఇదే మాట డైమండ్ బాబు మాట్లాడాడు. ఇదే మాట ప్రైవేట్గా డిప్యూటీ మేయర్గా ఉన్న డైమండ్ బాబు మాట్లాడాడు. ఇదే డైమండ్ బాబు కార్పొరేషన్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు కార్పొరేషన్లో రద్దు చేసిన ఎన్ఓసి కాగితం పోయినా ఫైల్లో లేకపోతే ఈయన అక్రమ నిర్మాణం ఎటువంటి అనుమతులు లేకుండా జరిగిన దీని కార్పొరేషన్ వర్తాసేగా. ఈవెన్ మా ప్రభుత్వం వచ్చినా కూడా జరుగుతున్నాయి. నేను అదే చెప్తున్నా, కేవలం ఏంటంటే కొంతమంది అధికారులు ఖచ్చితంగా అతనితో కొల్యూడ్ అయ్యారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ ఎప్పుడు 7/1/2025 తర్వాత ఎవరినేసాడు, ఎప్పుడైతే ఇవన్నీ క్యాన్సిల్ అయిందో వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చారో ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక ఆఫీసర్స్ కమిటీ సూపర్వైజ్ చేయమన్నాడు వాటి నిర్మాణాలు కానీ అవన్నీ. అది 7/1/25 ఇచ్చారు. దానిలో ఒక 6గురితో కమిటీ చేశారు. దానిలో ఎవరున్నారు? అడిషనల్ కమిషనర్ చైర్మన్ ఆఫ్ ద కమిటీ, సిటీ ప్లానర్ కన్వీనరు, డిప్యూటీ సిటీ ప్లానర్ మెంబరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మెంబరు, డిప్యూటీ కమిషనర్ 2 మెంబరు, శానిటరీ ఇన్స్పెక్టర్ పట్టాపురం ఏరియా మెంబరు ఏసీ 7/1/25 ఆర్డర్ ఇచ్చారండి. ఇస్తే ఏం జరిగింది? ఏం విజిట్ చేశారు? ఏంటి? వేసిన తర్వాత ఈ కమిటీ వెళ్ళిందా ఎప్పుడన్నా? మరి వెళ్తే నిన్న మొన్న అపార్ట్మెంట్లు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవాలు ఎలా చేస్తారు? నేను అడుగుతున్నా సూటిగా. నిజంగానే ధూళిపాళి నరేంద్ర చెప్పినట్టు కార్పొరేషన్ మొత్తం నా చేతుల్లో ఉండి నా కనుసన్నల్లో నడిస్తే ఎలా జరుగుతుందని నేను అడుగుతున్నా. ఎవరితో కొల్యూజ్ అవుతున్నారు? నాకున్న అనధికారమైన సమాచారం, నేను చెప్పేది కరెక్ట్ అని నేనైతే అన్నా కానీ నాకున్న అదే అనధికారమైన సమాచారం ఆఫీసర్లు వెళ్ళినప్పుడు సలహా ఇస్తున్నారంట. ఏమైనా చేసుకునేది కాక ఈ ఫోటోలు, ఈ ప్రచారాలు ఇవన్నీ ఎందుకని సలహా ఇస్తున్నారంట. నేను ఎన్నో సందర్భాల్లో కార్పొరేషన్ అధికారులకు చెప్పడం కూడా జరిగింది. మీరు వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా పనులు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. కొంతమంది చుట్టుపక్కల నివాసం ఉండే వాళ్ళు ఐరన్ కు సంబంధించిన లారీలు కానీ ఎవరైతే కొంతమంది బయట నుంచి తెచ్చిన వర్కర్స్ ని లోన పెట్టారో వాళ్ళ ద్వారా లోన పనులు చేయిస్తున్నారు అని నేను కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు కూడా పలు సందర్భాల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న సచివాలయ ఎంప్లాయీస్ని మేము పెట్టాం, వాళ్ళని సూపర్వైజ్ చేస్తున్నాం, మాకు పనులు జరుగుతున్నట్టు ఎటువంటి సమాచారం లేదు అని మాకు చెప్పారు. మేము నమ్మాం. వీ బిలీవ్డ్ ఆఫీసర్స్. అయినా జరుగుతున్నాయి. చక్కగా బ్రహ్మాండంగా లోన టైల్స్ వేశారు, పనులు పూర్తి చేస్తున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, మరి నిజంగానే ఆయన చెప్పినట్టు కార్పొరేషన్ నా చేతిలో ఉంటే ఇవన్నీ ఎలా సాధ్యం అని అడుగుతున్నా. మొన్న నేను ఇందాక చెప్పినట్టు అనధికారికంగా చెప్తున్నారని, ఏమని మీరు చేసేది చేసుకోక ఎందుకు ఇంత ఓపెనింగ్లు పెట్టుకోవడం ఏంటి ఈ రాద్ధాంతం ఏంది, మా తలక చూడుతున్నారని చెబుతున్నారంట ఆఫీసర్లు. ఏది ఉన్న ఒక స్థాయిలో ఉన్న అధికారులు. మరి ఆ డిప్యూటీ కమిషనర్ ఎవరో నాకు తెలియదు, సిటీ ప్లానర్ ఎవరో తెలియదు, డిప్యూటీ సిటీ ప్లానర్ ఎవరో తెలియదు. ఇంతమంది ఆఫీసర్లు కమిటీ చేస్తే రాత్రి కంప్లీట్ చేయడానికి సాధ్యపడుద్దా? అంటే ఫెయిల్ అయినట్టే కదా. ఫెయిల్ అన్న అవ్వాలి, కొల్యూషన్ అన్న అవ్వాలి, ఈ రెండే కదా. కాబట్టి ఇవాళకి నేను అడుగుతుంది ఒకటే స్ట్రైట్ సింపుల్ క్వశ్చన్. నేను చెప్పాను, నేను ఆరోపణలు కానీ నేను చెప్పేది వాస్తవాలు. నీ దగ్గర పర్మిషన్స్ ఉండి నీ దగ్గర ఉన్నాయన్నీ బయట పెట్టు. ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టావు నిన్న, ఇవ్వచ్చు కదా. ఇదిగో నాకు రైల్వే ఎన్ఓసి ఉంది, ఇదిగో నాకు ఫైర్ ఎన్ఓసి ఉంది, ఇదిగో నేను ఈసీ వచ్చిన తర్వాత నేను సిఓటి తీసుకున్నా, సిఓఈ తీసుకున్నా, ఇవ్వచ్చు కదా ఓపెన్ గా. ఇంతవరకు ఒక్క కాగితం ఆయన నాకు తెలిసి ఇన్ని ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినా నేను మాట్లాడినా మీకు ఇచ్చింది ఏంటంటే ఆన్లైన్లో ఇచ్చే బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ మాత్రమే ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆయన నిన్న చెప్పకనే ఏం చెప్తున్నాడంటే ఇచ్చిన పర్మిషన్స్ అన్ని కూడా ఆదిత్య ఇన్ఫ్రా ఉన్న టైంలో తీసుకున్నవి తప్పితే
ఆ పర్మిషన్లు వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించి ఏలూరు జూట్ మిల్ పేరు మీద, ఏలూరు జూట్ మిల్ నుంచి కొన్ని బజరంగ అర్బన్ ఇన్ఫ్రా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు తప్పితే నియమ నిబంధనలకి విరుద్ధంగా ప్లాన్ మారినప్పుడు, స్ట్రక్చర్ మారినప్పుడు, డిజైన్ మారినప్పుడు మళ్ళీ వాళ్ళు కొత్తగా ఇప్పుడు ఆయన నేను 35 సంవత్సరాల అనుభవం చెప్తున్నాడు కదా, కోర్టులో ఏం వేసాడు అఫిడవిట్ ఆయన తీసుకోవాలని ఆయనకి తెలియదంట. మరి ఆయనకి 35 సంవత్సరాలు నేను ప్రముఖ బిల్డర్ అని ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన సైట్ ఓనర్ని బెదిరించి దాక్కోవడానికి కుదురుద్ది. ఆయనకి అధికారాన్ని అడ్డం పెట్టి అనధికారంగా ఫ్లోర్లు కట్టడానికి ఉపయోగపడుద్ది. పర్మిషన్ లేకపోయినా అమాయకులైన ప్రజలకి ప్లాట్లు అమ్మడానికి కుదురుద్ది. ఇప్పుడు ఆయన ఏదైతే రెరా అని చెప్తా ఉన్నాడో, రెరాకు సంబంధించి కూడా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఏ విధంగా వీళ్ళు రెరాలో ఉన్న బోర్డు మెంబర్లు చందు సాంబశివరావు, కామేశ్వరరావు అనే వ్యక్తి రెరాలో మెంబర్గా ఉండి ఏ విధంగా వీళ్ళిద్దరిని అడ్డం పెట్టి అడ్డగోలు ఆర్డర్లు ఇప్పించుకొని ఏ విధంగా చేశాడో త్వరలోనే మిగతా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఏదైతే రెరా ప్రకారం పాటించాల్సిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఉల్లంఘించాడో కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయన చట్టాన్ని విరుద్ధమైన వ్యాపారం చేస్తూ నా గురించి మాట్లాడతాడు. మరి ఆయన మొన్న ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఆయనకి పొన్నూరులో అవకాశం ఇచ్చాడు. ఇస్తే సంగం డైరీ రాజకీయమా వ్యాపారమా? ఆయన గ్రీన్ రేస్ వ్యాపారం అయినప్పుడు సంగం డైరీ ఏంటి? రాజకీయమా వ్యాపారమా? వ్యాపారమే కదా, నాది కాదు, లక్షల మంది రైతులది. మాట్లాడా లేదా? హాస్పిటల్ ఎవరిది? ట్రస్ట్. రాజకీయం అది. దాని గురించి మాట్లాడా లేదా? దాని గురించి మాట్లాడటమే కాదు, నా భార్య గురించో నా పిల్లలనో వీళ్ళ గురించి మాట్లాడా లేదా? నేను ఈ రోజు వరకు అంబటి మురళీకృష్ణ కుటుంబం ఏంటి, కుటుంబంలో భార్య ఏంటి, పిల్లలు ఏంటి, వాళ్ళ అన్నదమ్ములు ఏంటి, వాళ్ళ పంచాయతీలు ఏంటి అనేది ఈ రోజు వరకు నేను మాట్లాడాల. ఈ రోజు వరకు, ఈవెన్ ఈ క్షణం వరకు మాట్లాడాల. అది నా రాజకీయం, నా ఫిలాసఫీ అది. కానీ అమ్మటి మురళి మాట్లాడకుండా ఉన్నాడా? నా భార్యకి రాజకీయానికి సంబంధం ఉందా? నా కూతుళ్ళకి రాజకీయానికి సంబంధం ఉందా? సంగం డైరీకి రాజకీయానికి సంబంధం ఉందా? హాస్పిటల్కి రాజకీయానికి సంబంధం ఉందా? మాట్లాడలేదు ఆయన. ఆడ దాకా వస్తేనేమో రాజకీయం వేరు, వ్యాపారం వేరు. మాకొస్తేనేమో అవన్నీ ఉండవు. మా మీద ఏదైనా మాట్లాడచ్చు, మమ్మల్ని మాట్లాడచ్చు, మా ఇంట్లో వాళ్ళని మాట్లాడచ్చు, పిల్లల్ని మాట్లాడచ్చు, భార్యలను మాట్లాడచ్చు, ఆరోపణలు చేయొచ్చు వాళ్ళ మీద. నువ్వు చెప్పు, ధూళిపాడి నరేంద్ర తప్పు చేశాడు, లేకపోతే ధూళిపాడి నరేంద్ర ఇదిగో దీనిలో తిన్నాడని చెప్పు. నేను ఎప్పుడు ఎలక్షన్ టైంలో ఆయన భార్య గురించి కానీ, ఆయన పిల్లల గురించి కానీ, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఆయనకి ఈయనకి సంబంధాలు ఉన్నాయా లేదా ఏంటి, ఇవన్నీ నేనేం మాట్లాడలేదే. ఒక్కరోజు కూడా మాట్లాడలా. నేను మాట్లాడిందంతా కూడా ఏదైతే సత్తెనపల్లిలో వాళ్ళ అన్న అంబటి రాంబాబు అడ్డం పెట్టుకొని రాజకీయంగా అక్కడ ఏం చేశాడు అనేది మాట్లాడాను నేను. ఆ ప్రాంతంలో తన అన్న అధికారం, తన అన్న మంత్రి అయితే షాడో ఎమ్మెల్యేగా ఏం చేశాడనే మాట్లాడాను నేను. దానిలో తప్పేంటి? నేను మాట్లాడిన ఏవి కూడా నేను సృష్టించినవి కాదు. ఆ నియోజకవర్గంలో ఆయన ఉన్నప్పుడు వచ్చిన వార్తలు కానీ అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడినయే నేను చూపెట్టా. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? మంత్రి నారాయణ గారిని ఎందుకు అడగటం? రాయమను, ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయమను. ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి దానిలో ఏలూరు జూట్ మిల్ భూమి యొక్క ఓనర్షిప్ కానీ, రిజిస్టర్ అయిన విధానం కానీ, రిజిస్టర్ అయిన తర్వాత చేతులు మారిన విధానం కానీ, అలాగే ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో మరి ఆయన అన్ని సక్రమే అంటున్నాడు కదా, వాటికి సంబంధించిన అంశాలు కానీ ఏం రాస్తాడో రాయమను. ప్రభుత్వాన్ని ఆయన విచారణ నారాయణ గారిని చర్యలు తీసుకోమన్నది రాయమను. వ్యక్తిగా నారాయణ గారిని డిమాండ్ చేసే కంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్కి ఆయన రాయమను. దీని మీద ఒక సమగ్రమైన ఎంక్వైరీ ఏమను, నాకేంటి, రాయమను లెటరు. అంబటి మురళీకృష్ణని రాసి ప్రభుత్వానికి రాసి, అయ్యా ఒక సమగ్రమైన విచారణ చేయండి ఈ మొత్తం అంశాల మీద అడగండి. మరి ఆయన రాస్తే నేను కూడా సపోర్ట్ చేస్తా. నేను కూడా వెళ్ళి గవర్నమెంట్లో అడుగుతా, బాబు ఓ మంచి సీనియర్ ఆఫీసర్ అని పెట్టి ఒక కమిటీ వేయండి దీని మీద. ఏలూరు జూట్ మిల్ ఏంటి, ఏలూరు జూట్ మిల్ ముందున్న ఓనర్షిప్ ఏంటి, ఆ ఓనర్షిప్ మీద వీళ్ళకి BIFR కింద ఏలూరు జూట్ మిల్స్ ఎలా వచ్చింది, ఏలూరు జూట్ మిల్లో ఉన్న గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ ఏంటి, గవర్నమెంట్ ఎట్లా ఎంప్లాయీస్ తరఫున వీళ్ళకి డబ్బులు ఇచ్చింది, అసలు వీళ్ళకి టైటిల్ ఓనర్షిప్ అమ్మే హక్కు ఉందా లేదా. కాబట్టి నేను అనేది ఏంటంటే, నేను రెడీ. నారాయణ గారిని వ్యక్తిగా డిమాండ్ చేయడం ఎందుకు? ఆయన ప్రభుత్వం, నారాయణ ఎవరు? ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, ఈజ్ ఏ మున్సిపల్ మినిస్టర్. రాయమను నారాయణ గారికి. నారాయణ గారు వ్యక్తిగా రాసే కంటే మున్సిపల్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ AP అని రాసి దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేయండి, సీనియర్ ఆఫీసర్ని ప్రభుత్వంలో ఏంటంటే వేద్దాం, ఓ 3-4 సీనియర్ ఆఫీసర్ని లేసి ఒక కమిటీ వేద్దాం, విచారణ చేద్దాం. నేను సిద్ధం దానికి. నారాయణ గారు అంట చట్టాన్ని అమెండ్ చేస్తే కార్పొరేషన్ వాళ్ళు నా ఇన్ఫ్లుయెన్స్తో దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారంట. ఏదైతే ఈ మధ్యన వచ్చిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది ఆయనకి వర్తించదు. ఇదేంటంటే ఆల్రెడీ కట్టింది, మొదలుపెట్టింది. ఏదైతే రూల్స్ అమెండ్ చేశారో అవి ప్రాస్పెక్టివ్ తప్పితే రెస్ట్రోస్పెక్టివ్ రూల్స్ కాదు. అదేమంటే మేము
రైల్వే వాళ్ళు మా పరిధిలో ఉన్నారా? ఇంకా ఆయనే మేనేజ్ చేసుకున్నాడు రైల్వే వాళ్ళని, నేను కాదు. ఎవ్రీ మేనేజ్మెంట్ ఎట్ ఆల్ లెవెల్స్, అన్ని స్థాయిల్లో వివిధ డిపార్ట్మెంట్ల్లో ఉన్న కొంతమంది ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆయన నిన్న చెప్పినట్టు గవర్నమెంట్కి ఒక లెటర్ రాస్తే మేము కూడా గవర్నమెంట్ని కోరతాం, ఓ మంచి ఆఫీసర్స్తో కమిటీ చేద్దాం. ఏలూరు జూట్ మిల్స్, దాని ముందు ఉన్న మేనేజ్మెంట్, ల్యాండ్ ఏంటి, ఎలా చేతులు మారింది, మేనేజ్మెంట్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, వైలేషన్స్ ఏంటి, వాటి మీద ఒక విచారణ చేయడానికి ఆయన రాస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాం, సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏదో వినియోగదారుల యొక్క దృష్టి మరలించడానికి, వినియోగదారుల యొక్క ఒత్తిడిని అధిగమించడానికి ధూళిపాండి నరేంద్ర పేరు చెప్తే అట్లా 35 సంవత్సరాల అనుభవం ఉన్న నిర్మాణంలో ఉన్న వ్యక్తివి ఆదిత్య ఇన్ఫ్రా తీసుకున్నప్పుడు ఈ డజంట్ హ్యావ్ ఎనీ రోల్, ఈజ్ అన్ ఎంప్లాయీ ఇన్ ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళు వెనక్కి వెళ్ళిన తర్వాత ఈజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఫర్ ఏలూరు జూట్ మిల్స్. ఏలూరు జూట్ మిల్ వాళ్ళకి రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ అయిన తర్వాత హీ బికేమ్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఎక్కడ మరి ఎందుకు పెట్టాడో మనకు తెలియదు కదా. నేను అనేది ఒకటే, ఈ రోజుకి నేను చెప్పిన బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ అనేది ఒకటి తప్పితే మీడియా మిత్రులకి ఇచ్చిన రెండో కాగితం చూపెట్టమను. ఏది చూడాలి మరి. వాళ్ళ ప్రాజెక్టుకి డబ్బులు ఇచ్చినాడు కూడా మాకు తెలియదు కదా. కర్ణాటకలో ఉన్న బ్యాంక్ అంటున్నారు, ఆ బ్యాంక్ ఏంటో మాకు తెలియదు కదా. పోరాటం చేస్తున్నాడు. ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ప్రభుత్వం పరిపాలన బాగలేదా, లేకపోతే మీరు చేసే వాటిలో ఆరోపణలు సరైన కాదా? క్లారిటీ చెప్పండి. నేను అనేది ఏంటంటే ప్రభుత్వ పరిపాలన బాగాలేదని ప్రభుత్వంలో కొన్ని గంజాయి మొక్కలు ఉంటాయి, ఆ గంజాయి మొక్కలు ఆయన సపోర్ట్ చేస్తున్నాయి. ఇందా నేను చెప్పినట్టు కమిషనర్ గారు 7/1/25 ఆర్డర్ వేస్తే, ఒక కమిటీ వేస్తే వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళారు? అది ఎప్పుడు? ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత, అంతే కదా. వాళ్ళు నిజంగానే సరిగ్గా సూపర్వైజ్ చేస్తుంటే వాళ్ళు వెళ్ళి ఇందా నేను చెప్పినట్టు సలహా ఇస్తున్నారు, నువ్వు చేసుకుంటే చేసుకున్నావురా బాబు, ఈ ఓపెనింగ్లు ఏంటి, బహిరంగం ఏంటి, మా తలకు చుట్టుకుంటుందని. గంజాయి మొక్కలు పేకటం అనేది జరుగుద్ది. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం స్పందించడం లేదనే మాట కాదు. ఇప్పుడు అంటే నేను చెప్పేది ఏంటంటే అక్కడక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సహకారం, ఎందుకంటే ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వంలో ఉన్న వివిధ యంత్రాంగాలు, ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి వెళ్ళి ఈ పర్మిషన్లు తీసుకోలేదన్నారో కన్స్ట్రక్షన్ స్టాప్ ఆర్డర్ ఇచ్చారు కదా వాళ్ళు. అలాగే ఫైర్ ఎన్ఓసి ఇచ్చినప్పుడు ఫైర్ ఎన్ఓసిలో మనం వెళ్ళి అసలు కట్టేది వేరు, ఇదేంటి, ఎలా జరిగింది అనేది అడిగినప్పుడు అసలు వాళ్ళు ఐడెంటిఫై చేసి రిజిస్టర్ అయిన ఒరిజినల్ ఎన్ఓసి తీసుకున్న ప్రాపర్టీ వేరు, తర్వాత అమెండ్ అయిన ప్రాపర్టీ వేరు అని వాళ్ళు విత్డ్రా చేశారు కదా. కార్పొరేషన్ కూడా ఫైల్ కాగితం అందింది, కాగితంలో ఐడెంటిఫై అయింది అనేది, అంటే ఎవరెవరి మీద చర్యలు రాశారో నాకు ఈ రోజు వరకైతే తెలియదు. చర్యలు తీసుకున్నారా అంటే తీసుకున్నారని కూడా నేను చెప్పలేని పరిస్థితి. ఫైల్లో కాగితం మిస్ అయింది దాని మీద. కానీ దాన్ని మూలాన ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు వాళ్ళకి, ఇవో ఇవి ఉన్నాయి అని చెప్పి. అలాగే ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్డు, మాస్టర్ ప్లాన్కో వాళ్ళ స్థలంలో ఇవ్వాల్సిన భూమిని కొద్దిగా మాత్రమే ఇచ్చి మిగతా రైల్వేలో చూపెట్టారు. అది కూడా కార్పొరేషన్ దీనిలో ఐడెంటిఫై అయిందే కదా. సో పూర్తిగా చేయటం లేదని అనటానికి లేదు, ఉన్నాయి, పీకుతాం. మరి కొన్ని తప్పవు కదా వ్యవస్థలో ఇవన్నీ. ఇప్పుడు పని జరగలేదని నేను అన్నాను, కొద్దిమంది లేరు అని నేను అన్నాను. నేను చెప్పేది ఇందాక ఉన్నా అనుకో. ఇప్పుడు ఈ డైమండ్ బాబు లాంటి అనే వ్యక్తి చాలా రోజుల నుంచి కార్పొరేషన్లో ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగంలో నేను చెప్పేదేనండి. డైమండ్ బాబు సపోర్ట్ చేస్తే ఇటు పక్క మీ పార్టీ తరఫున కార్పొరేటర్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళెందుకు పోరాటం? నేను చెప్పేది ఏంటారా, ఇప్పుడు వాళ్ళు కౌన్సిల్లో మొన్న పెట్టారు కదా, సబ్జెక్టు రాలేదు కదా. ఇప్పుడు నేను అనుకోవడం ఇది నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ మొన్న కమిషనర్ టార్గెట్ చేశారు కదా, ఏదో అది జరిగింది ఇది జరిగిందని. ఆ అంశంలో ఇది కూడా ఒక భాగం అనేది కూడా బయట నడుస్తుంది. ఇది ఎందుకంటే డైమండ్ బాబు దానికి సంబంధించి మొత్తం కార్పొరేషన్లో మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నాడు. ఏది అంబటి మురళీకృష్ణకి పేపర్లు ఎత్తేసే దగ్గర నుంచి, పర్మిషన్ల దగ్గర నుంచి, టౌన్ ప్లానింగ్ ఆయన పిలవటం, ఛాంబర్కి బెదిరించటం, ఫైల్స్ తెమ్మని చెప్పటం, అంటే ఇది నాకున్న సమాచారం.
పోరాటం ఎంతకాలం సార్ ముగింపు ఎక్కడ ఉంటుంది? కార్పొరేషన్ అధికారులపై ప్రభుత్వానికి ఏమైనా ఫిర్యాదు చేయబోతున్నారు? ఖచ్చితంగా చేయాల్సిన వాళ్ళమే చేయట్లేదు సార్. మీరు ఆ గంజాయి మొక్కల మీద చేస్తే వాడు భయపడి చేస్తామంటున్నా, చెయ్యింది ఏం లేదు. ఇప్పుడు ఒక ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయలేదు అనుకో, ఎవడో చేయలేదు ఆడే పోతాడు, చేయకుండా ఎందుకుంటాడు? మీ పార్టీ వాళ్ళు సహకరిస్తున్నారు లేదా మీకు నగరంలో ఉన్న మీ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు అసలు ఈ విషయంలో? నేను అనేది ఏంటంటే ఇట్స్ మై బ్యాటిల్, ఐ విల్ ఫైట్ మై బ్యాటిల్.